హాయ్ అండి, హలో, నమస్తే. చికెన్ ఇలా చేస్తే అదిరిపోతుందండి. ఒక పీస్ కూడా లేకుండా ఖాళీ చేస్తారు. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకుంటున్నాను. బాగా కడిగి సాల్ట్, నిమ్మకాయ వేసి, పసుపు వేసి బాగా 2 or 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము క్లీన్ చేసుకున్నటువంటి చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, చికెన్ మసాలా పౌడర్, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా వేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఇక్కడ పసుపు వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి పసుపు. మరి పసుపు ఎక్కువగా వేయడం వలన పసుపు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, అంత బాగోదండి. ఇక్కడ పసుపు వేసిన తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడరు 2 or 3 స్పూన్స్ సరిపోతుందండి కిలోకి. 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేస్తున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను, అది 2 or 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అంతా వేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఇక్కడ మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకి కారం, ఉప్పు, పసుపు అంతా బాగా పడుతుంది. మసాలాల ఫ్లేవర్ తెలుస్తుంది. లేకపోతే మసాలా ఉంటుంది, ముక్కలకు ఉంటాయి. అలా కాకుండా వాటికి బాగా పట్టాలంటే బాగా మ్యారినేట్ చేయాలి. గరిటెతో మ్యారినేట్ చేయలేమండి, చేత్తోనే మ్యారినేట్ చేయాలి. ముక్కలకి బాగా పడుతుంది. ఇక్కడ టేస్ట్ అంత టేస్టీగా రావడానికి కారణం ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతా మ్యారినేట్ చేసిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు అలా మ్యారినేట్ చేసి ఉంచాలి. 2 or 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా కూడా స్మూత్గా ఉంటుందండి. ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఈ చికెను తొందరగా కంప్లీట్ అయిపోతుందండి. ఉడకడమే లేట్ అవుతుంది, కానీ మనము చేయడం చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 2-3 గంటలు మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ను తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, మిర్చి, రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్ ఎందుకు వేసానంటే కొంచెము గ్రేవీ లాగా వస్తుందండి. మనము రైస్లో కలుపుకొని తినడానికి, రోటీస్, చపాతీస్లో కూడా బాగుంటుందండి. కొంచెము గ్రేవీ లాగా రావడానికి 2 ఆనియన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ బాగా వేడయ్యాక మనం రెడీ చేసుకున్నటువంటి ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మరలా మనము చికెన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుందండి. ఏం లేదండి, ముందు మనము క్లీన్ చేసుకున్నాము, మసాలా పౌడర్స్ అన్నీ వేసేసి బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచి 2-3 గంటలు బాగా నానబెట్టాము. ఇక్కడ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అవనిచ్చి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి సిమ్లో ఉంచి ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలండి. తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సిమ్లోనే ఉంచాలి, లేకపోతే గ్రేవీగా రాదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2-3 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంటుంది. తర్వాత కంప్లీట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంటుందండి. ఇక్కడ మనం వేసుకున్నటువంటి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఆనియన్స్ ఏం బ్రౌన్ కలర్గా రావాల్సిన అవసరం లేదండి, ఇలా వస్తే సరిపోతుంది. మరీ రెడ్గా ఏం రావాల్సిన అవసరం లేదు, గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందండి.
ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఎంత స్మూత్గా వస్తుందంటే అంత స్మూత్గా ఉంటుందండి. ముక్కలు గట్టిగా అలా ఉండడమో లేకపోతే పీసులుగా ఉడికిపోతుందండి ఒక్కొక్కసారి చికెను. అలా కాకుండా చికెన్ పీసే ఉంటుంది. ఇక్కడ మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే 2-3 గంటలు నానబెట్టుకున్నాము, ప్లస్ సిమ్లో ఉడికించాము కాబట్టి ఇది ప్రాసెస్ 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. మొత్తము మ్యారినేట్ చేసుకునింది కాక ఈ ఫ్రై చేసుకోవడానికి 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. 3 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలిగి పెట్టాలి. ఇక్కడ బాగా కలిపెడుతున్నాను. బాగా కలిపెట్టిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. తర్వాత మనము ఎండింగ్లో కూడా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. కానీ ఫ్లేవర్ కోసము 2-3 రెమ్మలు కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే చాలా ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇక్కడ కొత్తిమీరని క్లీన్ చేసి కడిగి ఇక్కడ వేసి ఇంకా 3 నిమిషాలు అయిపోయింది. చికెన్ వేసిన తర్వాత నేను సిమ్లో వేసి మూత పెట్టేస్తున్నాను. ఎయిర్ బయటికి పోకుండా గ్యాస్ సిమ్లో ఉంచి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయాలండి. ఇంకా హాఫ్ అన్ అవర్ సిమ్లోనే లో ఫ్లేమ్లోనే ఉడుకుతుందండి. అలా ఉడకడం వలన పీసులుగా పోవడం కానీ అలా ఏమీ రాకుండా స్మూత్గా వస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ బాగా చికెను తినడానికి కూడా మెత్తగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ కాసేపటి తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలిగి పెడుతున్నాను. అప్పుడప్పుడు కలిగి పెట్టుకుంటూ ఉండాలి. మనమేం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనము లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయడం వలన బాగా జ్యూసీగా వస్తుందండి. చూడండి, ఇక్కడ జ్యూస్ ఎలా వచ్చిందో. ఇంకా ఉడుకుతున్నంతసేపు జ్యూస్ వస్తూనే ఉంటుంది. ఎండింగ్లో కాస్త ఇమిరిపోతుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ అప్పుడప్పుడు మూత తీసి కలయబెడుతూ ఉండాలి. ఇక్కడ మూత తీసి కలయబెడుతూ ఉన్నాను. మళ్ళా మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి. అలా 20 or 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎండింగ్లో ఇలా బాగా మనకి జ్యూసీగా మంచి స్మూత్గా వచ్చిందండి చికెన్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోవడం వలన ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారండి. ఇలా చేస్తే అదిరిపోతుందండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడుకుతూ ఉంది. మనము మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి